జూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు రెడీ అవుతోంది పంచాయతీరాజ్ శాఖ. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది సర్కార్. జూన్ 10 నాటికి జిల్లాల వారీగా సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేయనున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్. వార్డు మెంబర్ల సంఖ్యను జిల్లా స్థాయిలో మండలాల వారీగా కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై ఆయన సమీక్ష చేశారు. 2011 గ్రామీణ జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. బీసీ ఓటర్ల గణన జరుగుతుందని, నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పంచాయతీ శాఖదేనన్నారు జూపల్లి. జూన్ 10లోగా నర్సరీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి జూలై 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే దాదాపు 3000కు పైగా గ్రామాల్లో నర్సరీలు ఉన్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే స్థల సేకరణ చేసి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1000కి పైగా జనాభా ఉంటే 1,00,000 మొక్కలతో, 1000 కన్నా తక్కువ జనాభా ఉంటే 50,000 మొక్కలతో నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీల నిర్వహణకు ఉపాధి కూలీని నియమించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఇక పంచాయతీల ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలన్నారు జూపల్లి. ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగ్గా పనిచేయకపోతే ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలన్నారు. విద్యుత్ ఆదా జరిగేలా ప్రతి పంచాయతీలోనూ ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని, ఇప్పటికే గ్రామాలకు ఇచ్చిన చెత్త సేకరణ ట్రై సైకిళ్లను సద్వినియోగంలోకి తేవాలన్నారు.